హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ రెసిపీ అండి చీజీ మ్యాక్రోనీ అండి విత్ వైట్ సాస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేస్తామా? ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. పాస్తా, మ్యాక్రోనీ, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి 1/2 టీ స్పూన్, ఆయిల్, వైట్ సాస్ అండి, చీజ్ ఒక బౌల్, చిల్లీ ఫ్లేక్స్, జీరా పౌడర్, సాల్ట్ మరియు ఆనియన్స్ ఫైన్లీ చాప్, క్యారెట్, క్యాప్సికమ్. మరి స్టార్ట్ చేస్తామా? ముందుగా ఒక బౌల్ తీసుకోండి, స్టవ్ వెలిగించుకోండి. తగినంత వాటర్ పోసుకోండి. ఇంచుమించు 2 గ్లాస్ పోసుకోండి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాయిలింగ్ కావాలండి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఒక బౌల్ మ్యాక్రోనీ వేసుకోండి. బాగా ఉడకబెట్టుకోండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్ తర్వాత చూస్తాం. మన మ్యాక్రోనీ చూడండి ఉడుకుతుంది. చూడండి, మన మ్యాక్రోనీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టెస్ట్ చేస్తాం ఉడికిందా లేదని. ఇలా తీసుకొని ఇట్టంటే హాఫ్ అయిపోవాలండి. ఉడికినట్టే. ఇంకా స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకోండి. వాటర్ లేకుండా తీసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. బటర్ వేసుకోండి. మెల్ట్ అవ్వాలండి బటర్. ఇప్పుడు ముందుగా క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకోండి. ఒక టీ స్పూన్ బటర్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న వైట్ సాస్ వేసుకోండి. ఇప్పుడు చీజ్ వేసుకోండి. ఒక బౌల్, తగినంత ఉప్పు వేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని కలపండి. ఒకసారి మిక్స్ చేయండి. ముందుగా ఇవి మ్యాక్రోనీ వేసుకోండి. ఉడకబెట్టుకున్న మ్యాక్రోనీ, వేసి ఉడికించుకున్నాక కొద్దిగా జీలకర్ర పొడి,
కొద్దిగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, మన ఇష్టం అండి. చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. అయిపోయిందండి మన చీజీ వైట్ సాస్ మ్యాక్రోనీ రెడీ అయిపోయిందండి. మరి ప్లేట్లో వేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో స్టవ్ పెట్టేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ మ్యాక్రోనీ అండి, వైట్ సాస్ మ్యాక్రోనీ. ఇప్పుడు డెకరేషన్ చేసుకోండి మిరియాల పొడి, చిల్లీ పౌడర్తో. అంతే అండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ పాస్తా రెడీ అయిపోయిందండి మ్యాక్రోనీ. మీరు టేస్ట్ చూసి కమెంట్స్ రాయండి ఎలా కుదురుతుందని. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.